నాతములే జన్మించారు. ఏడో గర్భాన్ని జన్మించేవారు ఎవరనుకోవచ్చు? ఎవరండి? ఈ 4 యుగాలు ముందుగా జరిగింది కృతయుగము, రెండోది యాతాయుగము, మూడోది ద్వాపరయుగము, చివరికి జరిగేది మనందరికీ తెలుస్తున్నది కలియుగము. ఈ కలియుగంలో శ్రీకృష్ణ భగవానుడు భూభారము తీర్చి అవతారం సాధించి 7 కొండలని నామముతో శ్రీనివాసుని పేరుతో జనమాల అవుతున్నాడు కంటే అందరూ కూడా నమ్మ లేచిపోనమ్మ లేచిపోంట. గురువు గారు ఇలాగ అంటున్నారు కదా, లేచిపోమన్నారు. ఎలాగంటే ఇలా నేను గోవిందన్న అనుకో, కంటిగాను నేను అనుకోవాలి. ఇక్కడ ఎలాగంటే అందరూ అంటారు అనిపించండి. అయితే అందుకు చేత అందరూ కూడా గోవిందనామం జలమాల గోవింద శ్రీరామ రామ రామ రామయ్య వీడో గర్భమనందు మన వేడి కొండల స్వామి.